బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి కొకైన్ దొరికింది. బాలానగర్ వై జంక్షన్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒకడు అనుమానాస్పదంగా కనిపించారు. అతని దగ్గర 23 గ్రాముల 98 గ్రాములు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అతన్ని సంతోష్ యాదవ్గా గుర్తించారు. నిందితుడిపై గతంలో బేగంపేట్ పోలీస్ స్టేషన్లోనూ కేసు ఉందని పోలీసులు నిర్ధారించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, హైదరాబాద్ లో మరొకసారి కొకైన్ దొరికినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే బాలానగర్ వైజంక్షన్ సమీపంలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు మెర్చల్ డిటిఎఫ్ సిఐ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పవన్ కుమార్ సిఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆదివారం అయితే ఈ రోజు ఈ యొక్క తనిఖీలు నిర్వహించగా సంతోష్ అనే వ్యక్తి దగ్గర మొత్తం తొలగా కూడా 23 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. ఆ యొక్క 23 గ్రాముల కొకైన్ సీజ్ చేయక దీని విలువ మొత్తం త్వరగా కూడా 3 లక్షల మేర ఉంటుందంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఈ విధంగా నిందితుడి నుంచి గతంలో కూడా బేగంపేట పరిసర ప్రాంతం లోపల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఈయన పైన ఆ కేసు కూడా నమోదు కావడం జరిగింది. బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే దండు కొనసాగిస్తున్న క్రమం లోపల పక్కా సమాచారంతో అయితే ఈ రోజు ఎక్సైజ్ శాఖ పోలీసులు అయితే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం తొలగా చూసుకుంటే ఇతనికి ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా అయితే కొకైన్ లభిస్తుంది, ఎక్కడెక్కడ ఇతనికి లింకులు ఉన్నాయనే క్రమం లోపల మొత్తం తొలగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ యొక్క మొత్తం ఎవరైతే ఇతని దగ్గర దొరికినటువంటి ఏది ఉందో నిందితుడైనటువంటి ఇతని దగ్గర నుండి ఆ యొక్క సెల్ ఫోన్ ఆధారంగా మొత్తం తోలుగా ఈయన చేసినటువంటి ఆన్లైన్ మెసేజ్లు కానీ వాట్సాప్ కానీ కాల్స్ కానీ ఆ డేటా ఆధారంగా ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఈ యొక్క సరఫరా జరుగుతుంది అనే కోణం లోపల అది ఎక్సైజ్ అధికారులు మొత్తం దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.